తెలంగాణలో ఆసరా పింఛన్స్ పైన వెరిఫికేషన్స్ సర్వే నడుస్తుంది. ప్రభుత్వం సర్వే చేపిస్తుంది 4 జిల్లాలపైన. ఈ సర్వేలో బోగస్ పింఛన్స్ ఎక్కువ తీసుకుంటున్నారని తేలితే మాత్రం తెలంగాణలో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా సర్వే చేపించాలని అనుకొని ఈ 4 జిల్లాలు ఎంపిక చేసుకొని ఇప్పుడు సర్వే చేస్తున్నారు. నిన్నటి నుంచి సర్వే చేస్తున్నారు ఈ 4 జిల్లాలో. ప్రభుత్వం సడన్గా ఈ పింఛన్స్ పైన ఇప్పుడు ఈ వెరిఫికేషన్ ఎందుకు చేస్తుందో తెలియాలంటే ఈ వీడియో పూర్తి వీడియో చూడండి, చెప్తాను వీడియోలో. ఆసరా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కామెంట్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణలో ప్రభుత్వం ఈ 4 జిల్లాలని ఎంపిక చేసుకొని తెలంగాణ ఏర్పాటైన కాడ నుంచి అసలు పింఛన్స్ పైన వెరిఫికేషనే జరగకుండా పింఛన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం వెరిఫికేషన్ అయిన తర్వాతనే ఇవ్వాలని నిర్ణయించి ప్రభుత్వం ఈ 4 జిల్లాలపైన వెరిఫికేషన్ కోసం అధికారులను పంపించడం జరిగింది. ఈ 4 జిల్లాలు ఏమేమి అంటే చెప్తాను వినండి. ఆదిలాబాద్ జిల్లాలోని మావల మండలం, వనపర్తి జిల్లాలోని ఆత్మకూర్ మండలం, సూర్యాపేట పురపాలిక, కరీంనగర్ నగరపాలిక సంస్థను ఎంపిక చేసింది. ప్రభుత్వం నుంచి అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, డాక్టర్ సర్టిఫికెట్ ఒరిజినల్ ఇవి చూపించండి. ఎందుకంటే వైకల్యం శాతాన్ని కూడా చూస్తున్నారు. వాళ్ళు చూసిన తర్వాతనే వెరిఫికేషన్ సక్సెస్ అయిందని చెప్తున్నారు. ఒకవేళ సర్టిఫికెట్లు ఫేక్ అయి ఉంటే మాత్రం అక్కడనే రిజెక్ట్ చేసి వెళ్తున్నారని చెప్తున్నారు. అధికారులు మీ ఇంటికైనా రావచ్చు, లేకపోతే మీ గ్రామ పంచాయతీలో అక్కడ కూర్చొనైనా పిలవచ్చు మీకు. అప్పుడు డౌట్ లేకుండా అన్ని క్వశ్చన్లకు ఆన్సర్లు ఇస్తూ ఉండండి. ఈ 4 జిల్లాలో వెరిఫికేషన్ అయిన తర్వాత వీటిలో ఎంతమంది తేలారో లెక్క తేల్చిన తర్వాత ప్రభుత్వానికి నివేదించిన తర్వాత తెలంగాణలో మొత్తం అప్లై చేస్తారనిపిస్తుంది. అందుకే ఫస్ట్ ఈ 4 జిల్లాలనే ఎంపిక చేసుకున్నారనిపిస్తుంది. బోగస్ పింఛన్స్ దారులు ఎక్కువ ఉన్నారని ఫిర్యాదు వచ్చినందుకే ఇప్పుడు వెరిఫికేషన్ చేస్తున్నారు. అందులోటి ఈ వెరిఫికేషన్లో చాలామంది తగ్గిపోతారనిపిస్తుంది ప్రభుత్వం దగ్గర లెక్కల సమాచారం ప్రకారం అయితే. అందుకే వెరిఫికేషన్ చేస్తుంది ప్రభుత్వం. ఇదంతా అయిపోయిన తర్వాత ఒకవేళ పెంచితే పెంచవచ్చు పింఛన్స్. అప్పుడు బోగస్ పింఛన్ వాళ్ళకు రాదు కాబట్టి నిజమైన పింఛన్దారులకే వస్తుంది కాబట్టి పింఛన్స్ అప్పుడు పెంచే అవకాశం ఉంటుంది అనిపిస్తుంది ప్రభుత్వం. అధికారులు వచ్చినప్పుడు అన్ని డాక్యుమెంట్స్ చూపించండి, భయం లేకుండా. అధికారులకు మాత్రం వికలాంగులు అందరూ చూపించండి డాక్యుమెంట్స్ అన్నీ ప్రభుత్వానికి.